ఈ టెంపుల్ వచ్చేసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్స్ మేమున్న ఏరియాలో. గుర్తుపట్టావా ఈ ప్లేస్ ని? నీకు తెలుసా ఇక్కడ? తెలుసా నీకు? మమ్మీకి అయితే చాలా ఎక్సైటెడ్ అయింది అది చూసుకొని. నేను కెనడాకి వచ్చినప్పటి నుంచి అయితే ఈ మెషిన్ ఎప్పుడు యూజ్ చేయలేదు, బట్ ప్రెగ్నెన్సీ టైం అప్పుడు ఓవర్ కాన్షియస్ అయిపోతాం కదా. సో హ్యాపీ బర్త్డే బేబీ అండ్ హ్యాపీ బర్త్డే నానా ఫ్రమ్ వామిక. వి బోత్ లవ్ యూ సో మచ్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెనడియన్ పిల్ల. దిస్ ఈస్ రఘు. వామిక ఇంకా హారిక ఇంకా లేవలేదు. టైం వచ్చేసి మార్నింగ్ 8 అవుతుంది, సాటర్డే. ఈరోజు ఏంటిదంటే ఈ వ్లాగ్ వచ్చేసి మేము ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నాము, మళ్ళీ తర్వాత ఎక్కడ వెళ్దాము అనేది చూపెడదాం అనుకుంటున్నాము. ఈరోజు ఒక సర్ప్రైజ్ ఉంది, ఒక దగ్గరికి వెళ్ళాల్సి ఉంది. అక్కడికి వెళ్ళి అసలు ఏంటిది ఆ సర్ప్రైజ్ అనేది చూపెడదాం అనుకుంటున్నాం మీ అందరికీ. చూస్తుంటే మీకు అందరికీ ఇక్కడ వైట్గా స్నో కనిపిస్తుండొచ్చు. ఇది రాత్రి కొంచెం స్నో పడింది ఇక్కడ. టెంపరేచర్ వచ్చేసి -4 degrees ఉంది ఈరోజు. ఓకే, లెట్స్ గో. నేనైతే ఇప్పుడు చాయ్ పెట్టుకుంటున్నాను. మామూలుగా వీక్ డేస్ అయితే నేను చాయ్ తాగను, ఎందుకంటే టైం ఉండదు. నేను నార్మల్గా రెగ్యులర్గా బ్లాక్ కాఫీ తాగుతాను. కానీ ఈరోజు కొంచెం టైం ఉంది. వీళ్ళు లేచేలోపు అలా టీ తాగి కొంచెం సేపు అలా న్యూస్ చూద్దాము అనుకుంటున్నాను. వీళ్ళు లేచిన తర్వాత మనం ఎక్కడికి వెళ్దాము, ఈరోజు ఏం చేస్తాము అనేది డిసైడ్ అవుదాం. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఇంట్రడక్షన్ ఆల్రెడీ చూసే ఉంటారు. రఘు ఆల్రెడీ వీడియో స్టార్ట్ చేసేసాడు. సో ఈ వ్లాగ్ వచ్చేసి మేము వీకెండ్ ఎలా స్పెండ్ చేస్తాము అన్నదే. ఇప్పుడు వచ్చేసి మేము గుడికి అయితే వెళ్తున్నాము. మేము పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి వీక్లో ఒకసారైనా గుడికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము, సో దట్ వామిక కూడా మన కల్చర్తో టచ్లో ఉంటుంది అని చెప్పేసి. సో అలానే ఇవాళైతే గుడికి వెళ్తున్నాము. అండ్ ఇవాళ ఒక స్పెషల్ ప్లేస్కి కూడా మనం వెళ్ళబోతున్నాము. ఆ స్పెషల్ ప్లేస్ ఏంటి అనేది మనము ముందు చూద్దాము. అండ్ మా వామిక కూడా ఫుల్ రెడీ అయిపోయింది, మ్యాచింగ్ వేసేసుకొని. సో ఇప్పుడైతే మేము గుడికి స్టార్ట్ అవుతాము. గుడిలో కలుద్దాం. ఓకే బాయ్. వామిక అయితే ఆల్ సెట్ గో టు ది టెంపుల్. అలా గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము యాక్చువల్గా బయటికి వెళ్ళి కూడా చాలా రోజులు అవుతుంది. మెక్సికో ట్రిప్ తర్వాత బయటికి వెళ్ళలేదు, ఎందుకంటే రఘుకి అండ్ వామికకి కొంచెం కోల్డ్ అండ్ ఫ్లూ ఉండే. అండ్ బయట వద్ద చాలా చల్లగా ఉండేసరికి మేము బయటికి వెళ్ళడం అవాయిడ్ చేసాము. బట్ ఇవాళ ఎలాగైనా గుడికి వెళ్ళాలి అన్నట్టు బయటికి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళాలన్నాం కదా, అది కూడా ఈ వీకెండ్ కవర్ చేద్దాము, మళ్ళీ వీక్ డేస్లో కుదరదు అన్నట్టుగా బయటికి అయితే వచ్చేసాము. సో మేము గుడికి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ పేరు వచ్చి హిందూ బర్నపి టెంపుల్ అనమాట. ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉంటారు. సో యూజువల్గా ఈ టెంపుల్కి విజిట్ చేస్తాం మేము. ఈ టెంపుల్ వచ్చేసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్స్ మేమున్న ఏరియాలో. అండ్ ఇది మాకు ఇంటికి కూడా చాలా దగ్గర అనమాట. సో ఏ ఫెస్టివల్ అయినా సరే యూజువల్గా ఈ టెంపుల్కే వస్తాం, ఎందుకంటే అన్ని దేవుళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి. అండ్ ఇది నార్త్ ఇండియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్, మన సౌత్ ఇండియన్ టెంపుల్ లాగా ఉండదు, ఆ ఫీలింగ్ రాదు. బట్ టెంపుల్లో ఉన్న పీస్ అయితే ఉంటుంది ఇక్కడ. ఈ గుడిలో ఏమేమి దేవుళ్ళు ఉన్నారు అనేది ఒక చిన్న స్నిప్ తీసాను, నేను అవి చూపిస్తున్నాను ఇప్పుడు. అన్ని దేవుళ్ళు ఉన్నారు, ఆల్మోస్ట్ మనం పూజించే అన్ని దేవుళ్ళు ఇక్కడ మనకు కనిపిస్తారు. అందుకే ఏ ఫెస్టివల్ అయినా సరే మేము ఈ గుడికి విజిట్ చేయడానికి ట్రై చేస్తాము. ఈ గుడిలో ఎవ్రీ పౌర్ణమికి సత్యనారాయణ స్వామి పూజ కూడా చేస్తారు ఈవినింగ్ 6 o'clockకి. మేము వామిక పుట్టక ముందు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ వచ్చేవాళ్ళం, పూజలో కూర్చునే వాళ్ళం. మా దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా అయిపోయింది. అండ్ ప్రసాదం తీసుకొని మేమైతే బయటకు వచ్చేసాము. ఇప్పుడు వచ్చేసి మేము ఒక స్పెషల్ ప్లేస్కి వాళ్ళ విజిట్ చేస్తామని చెప్పాము కదా, దానికే స్టార్ట్ అయ్యాము. అండ్ మధ్యలో కాఫీ కోసం టిమ్ హార్టన్స్ దగ్గర ఆగాము. రఘు వెళ్ళి కాఫీ తెచ్చుకున్నారు.
వామిక కాఫీ తీసుకున్నా. కాఫీ తీసుకున్నా. సో స్పెషల్ ప్లేస్ అన్నాం కదా, ఇదే అది. ఇది వామిక పుట్టిన హాస్పిటల్ అన్నమాట. ఇక్కడికి ఎందుకు వచ్చాము ఏంటి అని మనం లోపలికి వెళ్ళి చెప్తాము. ఓకే ఓకే లెట్స్ గో. ఈ హాస్పిటల్కి వచ్చాక నాకు నా డెలివరీ అండ్ లేబర్ మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి. అఫ్ కోర్స్ అందరి మదర్స్కి అది స్పెషల్, నాకు కూడా అది చాలా స్పెషల్. ఇక్కడికి హాల్వేలో నడుస్తున్నప్పుడు ఇక్కడ ఇదంతా చూస్తున్నప్పుడు నాకు అదంతా రిలీవ్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. నేను వామికని తీసుకొని ఫస్ట్ టైం మేము కార్ సీట్లో పెట్టుకొని బయటికి వచ్చింది, అదంతా కూడా గుర్తొస్తుంది మాకు. వామి గుర్తుపట్టావా ఈ ప్లేస్ ని? నీకు తెలుసా ఇక్కడ? తెలుసా నీకు? అమ్మో పైన క్లౌడ్స్ ఉన్నాయి. రైట్ ఫ్రమ్ ద ఎలివేటర్ అండ్ లెఫ్ట్ ఆఫ్ ద ఇంటర్సెక్షన్ ఉంది. ఇక్కడ 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 ఐరిస్ వాల్ ఉండాలి. 2023 2024 ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది వామిక. కర్రే వామిక June 1st 2024. ఇక్కడ కేజీ కూడా వెయిట్ కూడా ఉంది. సో ఇది బేబీ టైల్. మనము బేబీ వామిక వచ్చిన తర్వాత ఫస్ట్ మంత్లో మనం ఇది ఆఫ్ చేసుకున్నాము. ఇందులో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, దాని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ఛార్జెస్ తీసుకుంటారు. ఇది బేసిక్గా మనం దీనివల్ల మనం హాస్పిటల్కి డొనేట్ చేసినట్టు అవుతాం అన్నమాట. ఇది దీని గురించి డీటెయిల్గా ఎలా ఆఫ్ చేసుకోవాలి, ఏ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనము నెక్స్ట్ చెప్తాను దాని గురించి. సో చూసారు కదా, ఇదే ఆ స్పెషల్ ప్లేస్ అండ్ ఇది వచ్చేసి మేము వామికకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. మేము హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్తున్నప్పుడు వాళ్ళు మాకు ఇది పాంప్లెట్ ఇచ్చారనమాట. ఇలా మీరు డొనేట్ చేయాలి హాస్పిటల్కి అనుకుంటే ఇలా టైల్ కొనుక్కొని డొనేట్ చేయొచ్చు అని చెప్పేసి. ఇది చూసి రఘు అయితే బాగా ఎక్సైట్ అయ్యాడు, ఎలాగైనా చేపియాలి అని చెప్పేసి. కానీ నాకు డౌట్స్ ఉండే, ఈ హాస్పిటల్కి మళ్ళీ వస్తామా, నెక్స్ట్ డెలివరీ మనం ఇల్లు మారితే వేరే హాస్పిటల్లో అవుతుంది, ఇక్కడ పెట్టించడం ఎందుకు అన్నట్టు నేను అనుకుని ఉండే. కానీ రఘు చాలా డిటర్మైండ్ ఉండే, నేను చేపిస్తా ఎలాగన్నా అని చెప్పి. అండ్ మా మమ్మీకి కూడా ఈ ఐడియా చాలా నచ్చిండే. సో అలా అయితే మొత్తానికి రిజిస్టర్ చేసేసాడు. అండ్ ఆఫ్టర్ 9 months చూడడానికి కూడా వచ్చేస్తాం మా టైల్ని. దిస్ వాజ్ అ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ అస్. ఏమేమి వామిక? వామిక అయితే చాలా ఎక్సైటెడ్ అయింది అది చూసుకొని, దాని పేరు అది చూసుకొని. మనం ఫస్ట్ టైం వామికని తీసుకొని వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక ఫోటో దిగినాం, గుర్తుందా? ఇక ఆ ఫోటో మన దగ్గర ఉంటుంది, అది అక్కడ పెట్టచ్చు ఇప్పుడు. ఇది వచ్చేసి మేము వామికని ఫస్ట్ టైం ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు వీడియో. అండ్ అసలు వామికని చూస్తే ఇంత పెద్దగా ఎలా అయిపోయిందో అప్పుడే అనిపిస్తుంది. షీ హస్ బికమ్ వెరీ బిగ్ అండ్ వెరీ నాటీ నౌ. నెక్స్ట్ మనము కొన్ని గ్రాసరీ షాపింగ్ చేస్తుంది కదా, ఆ గ్రాసరీ షాపింగ్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఇది ఈ టైల్కి ఎట్లా ఆఫ్ చేయాలి ఏంటి అనేది కూడా మనం తర్వాత చెప్తాము. తర్వాత డీటెయిల్స్ ఇద్దాము, డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేద్దాము అవి. ఇప్పుడు ఎవరైనా నెక్స్ట్ ఫ్యూచర్లో దీన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే, ఎవరైనా టైల్ పెట్టుకోవాలనుకుంటే ఈజీగా ఉండేది. సో ఇదే పాంప్లెట్ మేము చూస్ చేసుకుంది వచ్చేసి ఫస్ట్ వన్, ప్రిఫర్డ్ వన్, విచ్ ఇస్ $350. అంటే మన ఇండియన్ రూపీస్లో వచ్చేసి అది అరౌండ్ 21,000 రూపీస్ అవుతుంది. సో ఇందులో ఇంకా వేరే 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే సేమ్ టైల్ని డూప్లికేట్ చేసి ఒకటి మనకి ఇస్తారు, మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇంకోటి పెద్ద సైజ్ ఉంటుంది, ఇది కొంచెం సైజ్ పెద్దది, ఇంకో డూప్లికేట్ కూడా ఇస్తారు, అది $1,250 మొత్తము. సో ఇది ఏంటిదంటే మనం చూస్ చేసుకున్న, నేను వామిక పుట్టిన మంత్ చూస్ చేసినాను June 2024. అది మొత్తం ప్రిపేర్ అయ్యి మళ్ళీ తర్వాత అది ఇన్స్టాల్ అవ్వడానికి అరౌండ్ 9 months పట్టింది, 8-9 months పట్టింది. కాబట్టి
ముందే ప్రిపేర్ అయి ఉండండి. అది అంత ఇమీడియట్గా కాదు, ఎందుకంటే అది ఇయర్లీ 2 times మాత్రమే ఇన్స్టాల్ చేస్తారంట. ఎందుకంటే దాని మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చేసి వేరే ఎక్కడో ఉంటారు, వాళ్ళతోటి అన్నీ ఒకటేసారి బల్క్ ఆర్డర్లో ఇచ్చి బల్క్గానే ఇన్స్టాల్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. కాబట్టి మీ ఇష్టం ఉన్న ఆప్షన్ ఇలా చూస్ చేసుకోవచ్చు. ఇది బేసిక్గా ఇది ఏంటంటే మనం టైల్ చూస్ చేస్తున్నాం, కాకపోతే ఈ అమౌంట్ని మాత్రం మనం వాళ్ళకి డొనేట్ చేస్తున్నట్టు. కాబట్టి ఇది బెటర్ ఆప్షన్. మనం ఎట్ ఎ టైం డొనేట్ చేసినట్టు ఉంటుంది, తర్వాత మనకు గుర్తులాగా మెమొరీ లాగా కూడా ఉంటుంది. ఈ అమౌంట్ని మనం టైల్కి పే చేస్తాం కదా, ఈ అమౌంట్ని డొనేషన్ కాబట్టి ఇది మనం ట్యాక్స్ డిడక్షన్లో కూడా చూపెట్టుకోవచ్చు. అట్లా కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో హాస్పిటల్ విజిట్ తర్వాత వాల్మార్ట్కి వచ్చేసాము. కొంచెం గ్రాసరీ షాపింగ్ ఉంది. మేము యూజువల్గా వీకెండే షాపింగ్ చేస్తాము, వీక్ డేస్ అంతా ఫుల్ బిజీగా ఉంటాం కాబట్టి వీక్కి సరిపడా గ్రాసరీ అంతా వీకెండ్ తీసేసుకొని వెళ్ళిపోతాము. సో ఇక్కడ బ్లడ్ ప్రెషర్ చెక్ మెషిన్ ఉంటుంది. ఇది మాత్రం ఫ్రీ, ఎవరైనా తీసుకోవచ్చు. ఇందులో మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేసుకుంటే రిజల్ట్స్ చూపెడుతుంది. నేను కెనడాకి వచ్చినప్పటి నుంచి అయితే ఈ మెషిన్ ఎప్పుడు యూజ్ చేయలేదు, బట్ ప్రెగ్నెన్సీ టైం అప్పుడు ఓవర్ కాన్షియస్ అయిపోతాం కదా, అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట. నేను ఎవ్రీ టైం విజిట్ చేసినప్పుడు చెక్ చేసుకోవడము. ఈ వామి నోటేజ్ చేసుకుంటావా నీ చేయబట్టను అందులో. ఈ క్రొసాన్ బన్స్ ఇవి వచ్చేసి బర్గర్ బన్స్ లానే ఉంటాయి, కానీ క్రొసాన్ టెక్స్చర్ ఉంటుంది అనమాట. వీటికి చాలా బాగుంటుంది దీంతో బర్గర్ చేసుకుని. సో అలా గ్రాసరీ షాపింగ్ చేసుకొని ఆ రోజు అయితే ఎండ్ చేసేసాము. అండ్ నెక్స్ట్ డే రఘు బర్త్డే ఉండే. రఘు బర్త్డేకి హెల్త్ అంత బాగాలేకుండే, కొంచెం కోల్డ్ అండ్ ఫ్లూ ఉండే. సో మేము జస్ట్ సింపుల్గా బర్త్డే లంచ్కి అని చెప్పేసి ఒక చోటుకి వెళ్ళాము. అండ్ దాని తర్వాత ఈవినింగ్ ఫ్రెండ్స్ని పిలిచి కేక్ కటింగ్ లాగా చేసుకున్నాము, జస్ట్ గ్యాదరింగ్ లాగా. అవి కొన్ని క్లిప్స్ ఇక్కడ పెడతాను, చూసేయండి. సో ఈ బర్త్డే వచ్చేసి రఘుకి చాలా స్పెషల్, ఎందుకంటే ఇది ఫస్ట్ బర్త్డే వామికాతో అండ్ ఆల్సో హిస్ 30th బర్త్డే. సో ఇది చాలా స్పెషల్ బర్త్డే. మేము మెక్సికో ట్రిప్ వల్ల కొంచెం అందరం కోల్డ్ అండ్ ఫ్లూతో డౌన్ అయ్యాము, లేకపోతే ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటుండే. ముగ్గురి హెల్త్ అంతా బాగాలేదు కాబట్టి జస్ట్ సింపుల్గా బర్త్డే లంచ్కి వెళ్ళిపోయి కేక్ కటింగ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ని ఇంటికి పిలుచుకొని. అండ్ హీ నోస్ హౌ మచ్ వి బోత్ లవ్ హిమ్. అండ్ వామిక అయితే నాన్న కూచి అండ్ రఘు జిరాక్స్ కాపీ. So happy birthday baby and happy birthday Nana from Vamika. We both love you so much. సో చూసారు కదా, గ్రాసరీ షాపింగ్ చేసుకుని ఇంటికి వచ్చేసాము. ఇప్పుడైతే డిన్నర్ కుక్ చేసుకుంటున్నాము. అండ్ డిన్నర్ చేసేసి మా డే ఏం చేస్తాము. సో అలా మేము మా డే గడిపాము. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. బాయ్.